ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వచ్చింది. అంటే మేము నైట్ అంతా జర్నీ చేసాం, చాలా కష్టపడ్డాం ఇక్కడ రావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం అంతా మర్చిపోయాం. ఎందుకు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో మీకు కాకినాడ నుంచి మొక్కు అనే విలేజ్కి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటో మీకు చెప్తాను. అది ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 400 నుంచి 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు గ్లోబల్ హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ నుంచి, అలాగే ఇక్కడ సహకరిస్తున్న ఆర్గనైజేషన్ తరపు నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ మరియు డెంటల్, స్కిన్, ఐ చెకప్ కూడా జరుగుతుంది. ఓన్లీ స్క్రీనింగ్ జరుగుతుంది, మెడికేషన్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ స్క్రీనింగ్ జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, అరౌండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ఫ్రీ చెకప్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అరౌండ్ 60-70 కిలోమీటర్స్ రేడియేషన్లో ఉన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక్కడున్న చిన్న విలేజెస్ పైన కొండల్లో నివసించే వాళ్ళు. కంప్లీట్గా మెడికేషన్ ఏమి ఉండదన్నమాట. మెడికేషన్ ఏమీ లేకపోవడం వల్ల ఇక్కడున్న ఆర్గనైజేషన్ ఏదైతే ఈరోజు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ చుట్టుపక్కల లోకల్లో ఉన్న విలేజెస్ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ కాంపౌండ్లో ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హోలీ క్రాస్ అనే ఈ కాంపౌండ్లో మనల్ని ఇక్కడ తీసుకొచ్చి క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం డే అంతా స్పెండ్ చేసి మా టీంతో ఇక్కడ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విజువల్స్ కూడా మీకు ప్లే చేయడం